హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మా ఇంటి వంట మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలని ఫస్ట్ ఇట్లా ఇలా కట్ చేసుకుని ఈ లోపల ఉన్నదంతా తీసేయాలి. ఇలా తీసేసుకోవాలి. ఇలాగ నీట్గా లోపల ఏమి ఉండకుండా మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఇవి పక్కకు పెట్టేసుకుని ఆలు బాగా ఉడకబెట్టిన బంగాళదుంపని స్మాష్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బజ్జీ మిరపకాయలో ఇది స్టఫ్ చేసుకోవాలి. మిరపకాయ ఎంత పడుతుందో అంత స్టఫ్ చేసుకోవాలి దీని నిండాని. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం బజ్జీలు వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటాయి. మిగతాయి కూడా ఇలాగే అన్నీ ఇలా పెట్టేసుకుని స్టఫ్ చేసేసుకుని మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలి. లోపల పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలని. ఇప్పుడు శనగపిండి తీసుకుందాం. బజ్జీలకు కావాల్సినంత శనగపిండి తీసుకుందాం. దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం తినే సోడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం బాగా ఇవన్నీ కలిసేటట్టుగా. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని చిక్కగా కలుపుకుందాం. చిక్కగా కలుపుకున్న దాంట్లో కొంచెం చూసుకుని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసినా మొత్తం గుజ్జు అయిపోతుంది, నీళ్ళలాగా అయిపోతుంది. కొంచెం చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి. బజ్జీలకి బాగా అంటుకునేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చిక్కగానే. మీద కళాయి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము. గిన్నె కాలిపోయింది, వేడెక్కింది. గిన్నె వేడెక్కినాక ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మిరపకాయలు పిండిలో ఎలా వేసుకోవాలి స్టఫ్ చేసినవి. నూనె వేడెక్కిందో లేదో చూసినాక నూనె కాగినాక మిరపకాయ బజ్జీ శనగపిండిలో ముంచి ఇలా వేసేయాలి. ఇలాగే మిగతా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేగినాక తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రెడీ అయిపోయింది మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని మధ్యన కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు మనం స్టఫ్ చేసుకున్నాయన్నీ రెడీ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు అన్నీ కలుపుకున్నాయి ఇందులో పెట్టేసుకుందాం. లాస్ట్ ఇంకా ఫినిషింగ్ టచ్ నిమ్మరసం పిండి వేసుకుందాం. రెడీ అయిపోయినాయి మిరపకాయ బజ్జీలు వేడివేడిగా. లాస్ట్ తినేసి ఎలా ఉందో చెప్పమ్మా. బాగుంది. లైక్ చేయండి.